హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో పుల్లట్లు రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. ఇది మా పక్కింటి ఆంటీ అయితే నాకు నేర్పించిందండి. ఇది ఎలా చేస్తారో నాకసలు తెలీదు. ఆంటీ నేర్పించిన తర్వాతే నేనిది ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మరెలా చేయాలో చూద్దామా? దీనికోసం నేను 1 కప్పు రేషన్ బియ్యాన్నయితే వాడుతున్నానండి. మీరు ఏ బియ్యమైనా వాడొచ్చు. ఇందులోనే అరకప్పు అటుకులను తీసుకోవాలి. మీరు ఎలాంటి అటుకులైనా తీసుకోవచ్చండి. ఇలా బియ్యం అటుకులు తీసుకున్న తర్వాత ఇందులోనే చిన్న టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి. ఇవి ఒక 2, 3 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు మజ్జిగని వేసుకోవాలి. మీరు పెరుగు వేసుకుంటే అరకప్పు పెరుగుని వేసుకోవచ్చు. మజ్జిగనైతే 1 కప్పు సరిపోతుందండి. ఇలా వేసుకొని ఓవర్ నైట్ ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మజ్జిగలో మనకి బియ్యం అటుకులు అనేవి బాగా నానిపోతాయన్నమాట. మూత పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ మనకైతే బియ్యం అటుకులు అనేవి బాగా నానిపోయి ఉంటాయి. ఇలా నానిన ఈ బియ్యం అటుకులని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పలకేమీ ఉండొద్దండి. బియ్యం అనేది స్మూత్ పేస్ట్ లాగా రావాలన్నమాట. అలా వస్తే మనకి పిండి అనేది కరెక్ట్గా వచ్చినట్లు, దోశ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇలానే పిండి మొత్తాన్ని మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాము. తగినన్ని వాటర్ యాడ్ చేయండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉండాలండి. చూడండి, ఇలా ఉండాలి. మరీ పలుచగా కూడా రావద్దండి. మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం సోడా సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ రెండు దీంట్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ పిండిని ఓవర్ నైట్ పులియబెట్టొచ్చండి. పులియబెట్టకుండా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దీనికోసం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్లోకి పల్లీలని వేసుకోవాలి. చట్నీకి సరిపడినన్ని పల్లీలను తీసుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగితేనే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, ఒక పల్లి తీసుకొని ఇలా అన్నారంటే పొట్టు మనకి ఈజీగా వచ్చేయాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని పచ్చిమిర్చి బాగా వేగేలాగా వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. చూడండి, రెండు మనకి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పల్లీలని పొట్టు వలిచేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మీ ఇష్టం అండి, పొట్టు ఉంచుకొనైనా మీరు పచ్చడి చేసుకోవచ్చు. మనం తీసుకున్న పల్లీలు ముందుగా వేసుకొని ఇందులోనే మనం వేయించుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఇందులోనే పొట్టు వలిచేసిన వెల్లుల్లి వేసుకొని కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేయాలి. నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయానండి. తగినంత సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఇలా చట్నీ గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీని ఇప్పుడు పోపు వేసుకుంటే సరిపోతుందండి. స్ట్రీట్ స్టైల్ చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశలకు కూడా ఈ చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పోపు వేసేసుకుంటే మనకు టేస్టీ చట్నీ రెడీ. ఈ చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దోశ వేసుకుందాము. దోశ వేసుకోవడం కోసం ఫస్ట్ ప్యాన్ పైన ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసినట్లుగా చేసి దీని మించి దోశ వేసుకోవాలండి. ఈ దోశని స్ప్రెడ్ చేయకుండా పర్లేదు, స్ప్రెడ్ చేసినా పర్లేదండి. ఎలా చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం మందంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ వేస్తూ ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే టేస్టీ టేస్టీ పుల్లట్లు రెడీ. చాలా అంటే చాలా బాగుంటాయండి. అండ్ స్పాంజీగా సాఫ్ట్గా భలే ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పుల్లట్లు టమాటా చట్నీతో కానీ పల్లి చట్నీతో కానీ బాగుంటాయి. మనం చేసిన చట్నీతో కూడా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.